హాయ్ హలో నమస్తే, నేను మీ సుధీర్. వెల్కమ్ టు ఫ్యాక్ట్పీడియా. ఎర్ర రక్త కణాలు మన శరీరంలో ఉండే బ్లడ్లో ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. ఎర్ర రక్త కణాలు లంగ్స్ నుండి మిగతా భాగాలకు ఆక్సిజన్ని సప్లై చేసి రిటర్న్ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకువస్తాయి. ఎర్ర రక్త కణాలు లేకపోతే మన బాడీలో మిగతా శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు, ప్యారలైజ్ అయిపోయే అవకాశం ఉంది. ఎర్ర రక్త కణాలు ఒక నిమిషానికి 20 లక్షల కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. ఈ షేప్లో ఉండటం వల్ల సర్ఫేస్ ఏరియా పెరిగి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎక్కువ మొత్తంలో జరగగలదు. ఈ కణాలలో న్యూక్లియస్ అనేది ఉండదు, సో ఎక్కువ మొత్తంలో హిమోగ్లోబిన్ అనేది పాస్ అవుతుంది. ఇది 120 రోజులు బ్రతుకుతాయి. మానవ శరీరంలో 25 ట్రిలియన్ ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.